హలో! నమస్తే. వెల్కమ్ టు నవీస్ వరల్డ్. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు అలానే చేస్తారు. కానీ గోంగూరతో పులావ్ చేస్తే ఎలా ఉంటదనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఆయిల్ కొంచెం వేసుకొని గోంగూరను ఫ్రై చేసుకొని దాన్ని కొంచెం బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్‌లో మసాలా దినుసులు, మిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. అది ఏగినాక కొంచెం కరివేపాకు వేసుకొని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి దంచుకున్నది, పసుపు, కారం, గరం మసాలా, ధనియా జీరా పౌడర్ వేసుకొని ఆ మసాలా అంతా బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై అవ్వనియాలి మసాలా పట్టినట్టు. ఇది నార్మల్ ధాన్యం బియ్యం కాబట్టి నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నా. వాటర్ కొంచెం మరిగాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకైతే కుక్కర్ ఆన్ చేసుకోవాలి. నిజం చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ టైమ్ ట్రై చేశా అండి పులావ్. సూపర్‌గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా నచ్చుతది మీకు కూడా. థాంక్ యూ ఫర్ వాచింగ్.